ఆల్ ఇండియా కాంగ్రెస్లో మహాసభల్లో ఈరోజు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, దళిత, గిరిజన, మైనారిటీ, వెనుకబడిన తరగతుల వర్గాలకి అభ్యున్నతి కోసం ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఈరోజు మతోన్మాదుల పేరుతో మతోన్మాద సంస్థలను అడ్డుపెట్టుకొని, సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీదనే స్వయంగా కోర్టులో చెప్పులతో దాడి చేస్తే దాడిని ఖండించలేనటువంటి ఆర్ఎస్ఎస్ మూకలకు వ్యతిరేకంగా ఈ దేశంలో 2023 నేషనల్ క్రైమ్ రేట్ ప్రకారం 57,789 మంది దళితుల మీద కేసులు ఈరోజు వాళ్ళ మీద దాడులు జరిగినట్టు కేసులు రికార్డ్ అయ్యాయి. ఎస్టీల మీద, ఆదివాసీల మీద 12,950 మందికి వాళ్ళ మీద దాడులు జరిగినట్టు ఇదే భారతదేశంలో నమోదయ్యాయి. ఇంకా మహిళల మీద అయితే 4,48,000 మంది మహిళల మీద అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగాయని ఇదే 2023 క్రైమ్ రేట్ జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా అని ఈరోజు సిబిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవైపున అనేక మత సంస్థలను అడ్డుపెట్టుకొని కేవలం ఈ దేశంలో ఉండాలంటే హిందుత్వం ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్తా ఉన్నారు. ఈరోజు హిందుత్వ పేరు మీద మీరు దాడులు మీకున్నటువంటి నిర్మాణాన్ని మీరు పెట్టుకోండి, కానీ ఈ దేశంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం ఉన్నాయి. వాటిని హరించే హక్కు ఎవరికి లేదు. ఈరోజు దళితుల మీద, మైనారిటీల మీద, అదేవిధంగా గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మణిపూర్ సంఘటనలో ఆ గిరిజన మహిళల పైన ఈరోజు ప్రత్యక్షంగా దాడులు జరిగాయని అనేక మీడియాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు బీహార్ ఎన్నికల్లో మనమందరం కూడా చూసాం. ప్రజాస్వామ్యం ఉందా? బీహార్లో ఓట్లు పోలిన శాతం ఎంత, రిజల్ట్ వచ్చిన శాతం ఎంత? ప్రజానికం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ అనేటువంటి ఒక మతోన్మాది, ఒక పిచ్చి కుక్కలాగా ఈ దేశంలో ఉండాలంటే కేవలం హిందూ మతమే ఉండాలని. హిందూ మతానికి మేము వ్యతిరేకం కాదు, కానీ హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని దళితుల మీద దాడులు చేస్తారంటే, గిరిజనుల మీద దాడులు చేస్తారంటే, మైనార్టీల మీద దాడులు చేస్తారంటే, మహిళల మీద దాడులు చేస్తారంటే సిపిఐగా చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.